మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन। पुने पुने कितने हो सुने सुनाए, की प्यास बुझत न बुझाए। हे माता जन्मभूमि, हे माता అయోధ్య, నేడు నాకు నీ చరణ స్పర్శ చేసుకునే అదృష్టం మరలా ప్రాప్తించినది. నీ పుత్రుడు రాముడు నీ పవిత్ర పాదములకు శతసహస్ర ప్రణామములు అర్పిస్తున్నాడు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. యశస్వీ భవ, చిరంజీవ సుఖీ భవ. రావణునిపై విజయం సాధించి నీవు నీ పూర్వజుల కీర్తి ప్రతిష్టలను మరింత ఉజ్వలం చేశావు. తమకు తెలిసినదే కదా, ఇదంతయు తమ ఆశీర్వాదము వల్లనే ప్రాప్తించినది. రామ, ఆది కాలమున బ్రహ్మదేవుడు చెప్పినప్పుడు నేను సూర్యవంశానికి పురోహితుడను కావడానికి నిరాకరించడం జరిగింది. అప్పుడు అతడే చెప్పాడు, ఈ అవకాశమును వదలొద్దు, ఆ వంశములోనే భగవంతుడు అవతరిస్తాడని. అప్పటి నుండి ఒక యుగముగా ఎదురు చూస్తూనే ఉన్నాను. నీవు ధన్యుడవు రామా. నీ ఈ మహాపరాక్రమము కారణముగా నేను నీ గురువును కావడం వల్ల నా గౌరవం ద్విగుణీకృతమైనది. వత్స, నీ కీర్తి పతాకము యుగ యుగముల వరకు ఇతిహాసాకాశములో ఎగురుతూనే ఉంటుంది. నేను బహు ప్రసన్నుడనైనాను. తమ ప్రసన్నత, తమ ఆశీర్వాదములు పొందాను. ఇంకనూ నేను పొందుటకు ఏమీ మిగిలి ఉండలేదు గురుదేవా.
అమ్మా, నా కోసం పాయసం చేసి ఉంచావుగా. నేను అనుకున్నాను నన్ను తప్పకుండా పరమాన్నం అడుగుతావని. అమ్మా, అందరికంటే ఎక్కువ పెడతావుగా. నీకోసం నేను ప్రత్యేకంగా చేశాను. రామా, అమ్మా, పెద్దమ్మ చెప్పింది, లక్ష్మణుణ్ణి వెంట తీసుకురాకుండా అయోధ్యకు తిరిగి రావద్దని. చూడు, లక్ష్మణుని వెంట తీసుకుని వచ్చాను. రామా, లక్ష్మణుని తీసుకురావలసిన అవసరం లేదు. అతను నీ నీడలాంటి వాడు తండ్రి. నీవెక్కడకు వెళ్ళినా అతడు వెంటే ఉంటాడు. అమ్మా, అవునాయనా, నా తండ్రి రామా. అమ్మా, నాయనా, నా తండ్రి రామా, నా బంగారు తండ్రి. రామా, నీకు ఆపద ఏర్పడిన ప్రతిసారి నేను నా ఆత్మచక్షువులతో చూసేదాన్ని. కానీ నేను చాలా దూరంలో ఉన్నాను తండ్రి. నేను నీకు సాయం చేయలేకపోయాను. అమ్మా, నా ప్రతి ఆపత్ సమయంలోనూ నిన్నే నా కళ్ళ ముందు నిలుపుకునేవాడిని. నా నరములలో నీ మాతృశక్తి ఉన్నది. ఆ బలంతోనే ఆపత్ సముద్రములను ఈదుకుంటూ నీ చరణముల చెంతకు చేరుకున్నాను. అమ్మా, నీవే ఆదిశక్తి స్వరూపిణివి, దుర్గవు. నేను సదా నిన్ను పూజిస్తూనే ఉండాలి. అలా అని నన్ను ఆశీర్వదించు. అరే, ఏమిటి నీవంటున్నది? లోకులంటున్నారు నీవు భగవంతుని అవతారమని. కానీ కానీ నాకు తెలిసిందల్లా ఒక్కటే, నీవు నా హృదయ స్పందనవని. నన్ను 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 ఆ రూపంలోనే కరిగిపోని. నాకింకేమీ అక్కర్లేదు రామా, నాకింకేమీ అక్కర్లేదు. మీ తండ్రి గారు కూడా చెప్పినారు, అదే నేను నీతో చెప్తున్నాను. అమ్మా, అది నీకెలా తెలిసినది? దేవతలందరితో సహా నీ విజయం పట్ల నిన్ను ఆశీర్వదించడానికి వచ్చారట. అదే రాత్రి నాకు స్వప్నమున కనిపించి వారు అక్కడ జరిగిన వృత్తాంతమంతయు చెప్పినారు. వెళ్ళు, ఆ పిచ్చి తండ్రిని ఓదార్చు. వాడు నీకంటే కఠోర వనవాసము చేసినాడు.
భరత, అగ్రజ, 14 ఏండ్లు ఈ పాలనాభారమును నేను భరించాను. ఇక తమరే భరించాలి అయోధ్యను, అటులనే ఈ కోసల రాజ్యమును. అగ్రజ, ఈ బాధ్యతను ఇక నేను తమ శ్రీచరణములకు అర్పిస్తున్నాను. స్వీకరించండి. భరత, అగ్రజ, తమ ప్రజల పట్ల నా వల్ల ఏదైనా తప్పు జరిగుంటే అందుకు నన్ను క్షమించండి. నేను తమ వలె రాజును కాను. నేను కేవలం ఒక సేవకుడను. భరత, అనంతకాలము వరకు ముల్లోకములలోనూ ఎవరు ఎప్పుడు ధర్మం గురించి చర్చించినా ఆ ధర్మానికి ప్రామాణికంగా ఒకే వ్యక్తిని ఆదర్శంగా తీసుకుంటారు. ఆ వ్యక్తి ఒక్కడే. ఆ ఒక్కడు నా భరతుడే. భరత, నేను 14 ఏండ్లు వనవాసం చేశాను పితృదేవుల ఆజ్ఞ కారణంగా. కానీ కేవలం మమతల కోసం, భాతృప్రేమ కారణంగా 14 ఏండ్లు రాజధానిలోనే ఉంటూ కూడా సన్యాసి వలె గడిపావు. భరత, నీవు మనందరి సోదరులోను మహానుభావుడవు. అగ్రజ, అమ్మ నిజమే చెప్పినది. నీవు భగవత్ స్వరూపుడవు. తన తుచ్చ భక్తులకి ఇలా గొప్పదనం ఆపాదించుట ఒక్క భగవంతుడికే సాధ్యమవుతుంది. శత్రుఘ్న, ఓరి పిచ్చివాడా, ఇప్పుడెందుకు ఏడుస్తావు? నేను వచ్చేశానుగా. దీర్ఘ సుమంగళీ భవ, దీర్ఘ సుమంగళీ భవ. పుత్రి, నీవు లేక రాజభవనమే కాదు, ఈ అయోధ్య శూన్యమైనది, శూన్యమైనది. నా తల్లి, పుత్రి,
నీవు చాలా కష్టములను అనుభవించినావు. తలుచుకుంటే గుండె విలవిలలాడుతున్నది. ఎలా బయటపడ్డావు తల్లి? అంత దుఃఖంలోనూ తమ జ్ఞాపకాలే నాకు ఊరట కలిగించేవి. ఎప్పుడు నేను బీతావహురాలినైనా తమనే తలుచుకుంటూ ఉండేదాన్ని. అప్పుడు నాకెలా ఉండేదంటే స్వయంగా తమరే వచ్చి నాకు ధైర్యం చెబుతున్నట్లుగా ఉండేది. ఎప్పుడు త్రిజట నన్ను ఓదార్చినా అప్పుడు ఆమెలో నాకు ప్రతి క్షణం తమ రూపమే కనిపించేది. తమ రూపమే. అవును పుత్రి, తల్లి ఆత్మ ఎల్లప్పుడూ తన బిడ్డ వెంటే తిరుగుతూ ఉంటుంది. సీత, నీవు స్త్రీ జాతికి ఆదర్శానివి. రాబో తరాల వారు కేవలం నీ పేరు తలచినంతనే పవిత్రులవుతారు తల్లి. అమ్మా, అమ్మా, అమ్మా. నాయనా, నా చిట్టి తండ్రి, ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా. గాయము తగిలినప్పుడు ఈ పెద్ద తల్లి గుర్తు వచ్చినదా? అవునమ్మా, నాకు మూర్ఛలో నీవే గుర్తుకొచ్చినావు. నేను నిన్నే పిలిచినాను నాకు సహాయం చేయమని. ఆ సమయమున నేను నీ గొంతు విన్నాను లక్ష్మణ. అమ్మా, లక్ష్మణ, అమ్మా, లక్ష్మణ. అమ్మా. లక్ష్మణ, నీవు నా పాలు త్రాగి పెరిగినావు నాయనా. భరతుడు ఎలా ధర్మానికి ప్రమాణమో యుగ యుగాలకు పాతృ ప్రేమకు ప్రమాణంగా నిలుస్తావు. నీకు సదా జయమగు కాక, సదా జయమగు కాక. అగ్రజ, అగ్రజ. లక్ష్మణ, మనందరిలోనూ అదృష్టవంతుడు నీవే. అరే, సాధువేషమును నేను ధరించినాను, కానీ అన్నగారి చరణములను నిరంతరము సేవించే అదృష్టము నీకే లభించినది.
అనుజ, నన్ను భరతుడు సాధు వేషమును వేసుకొనియలేదు, తన వద్దను ఉంచుకోలేదు. అరే, ఆపదలతో పోరాడడానికి పెద్దవాళ్ళు ఉండగా చిన్నవాళ్ళు చింతించే అవసరం లేదు. గురుదేవా, వారు వనవాస వేషముతోనే అయోధ్యలో ప్రవేశించదరా? లేదు మహారాణి కౌసల్య, నేటితో వాక్పరిపాలనా వ్రతము పూర్తయినది. ఇప్పుడే సరయూ నదీ తీరమునకు వెళ్ళి రామ లక్ష్మణ భరతులు ఈ ముగ్గురు సోదరులకు జటా విసర్జనము చేయించి సముచిత దుస్తులు ధరింపజేసి మహారాజుల వలె రాజభవనమునకు తీసుకువస్తాను. मंगल भवन अमंगल हारी, प्रभु सुदशरथ अजिर बिहारी। सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन।